టైంలో వచ్చింది? ఆయన ముందు వద్దంటాడు, ముందు ఇది వీళ్ళందరినీ వద్దన్నాడు, సీఎంఆర్ వద్దన్నాడు. కొన్ని రోజులు సీఎంఆర్ ఓపెనింగ్ కూడా ఆయన సమ్మతి లేని కారణంగా ఆగిపోయింది. మళ్ళీ వచ్చి అడ్జస్ట్ చేసుకున్నారు, వాళ్ళు దాన్ని మొదలుపెట్టినారు. డిమార్ట్ వచ్చింది, డిమార్ట్ కూడా ముందు వద్దని చెప్పినాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి కలిసిపోయిన తర్వాత దాన్ని మొదలుపెట్టినారు. మన ఈ స్వర్గీయ డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి సొంత ఇంట్లో ఈ చందన అది పెట్టినప్పుడు దానిని కూడా ఆపినారు. డాక్టర్ ప్రసాద్ రెడ్డి బిడ్డ వాళ్ళందరూ పోయి అక్కడ పోయి మాట్లాడిన తర్వాత దానిని కూడా ఒప్పుకున్నాడు. ఇక్కడ ప్రసాద్ రెడ్డి స్టాచ్యూ పెట్టేదానికి పోయి కూడా ఆయనతో మాట్లాడుకున్నారు. ఇవన్నీ కార్పొరేట్ వ్యవస్థలు వద్దంటున్నావు. ఎవరి సమయంలో ఎన్ని వచ్చినాయి, ఎవరి ద్వారా ఎన్ని వచ్చినాయి, ఎవరి ద్వారా దాన్ని షాపులన్నీ పొద్దుటూరికి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంతవరకు వచ్చిన కార్పొరేట్ వ్యాపారాలన్నీ వచ్చినాయి కదా. ఇంకొక 1-2 వస్తే ఇబ్బంది ఏంటి? నేను కలిసి వాళ్ళు నీతో నిన్ను అడ్జస్ట్ చేసుకొని వస్తే సమ్మతపడతావు, పెట్టుకోమంటావు. లేకపోతే వచ్చే వాళ్ళందరికీ రావద్దని పొద్దు చెప్తావు. ఇప్పుడు బంగారు చందన అనేది వద్దని చాలా కాలం బంగారు వాళ్ళందరూ చెప్పినప్పటికీ కూడా అది వచ్చింది. డిమార్ట్ వచ్చింది, సీఎంఆర్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇంకా ఏ 1-2 పెద్ద వచ్చే షాపులు కూడా ఏం పెద్దగా లేవు. కాబట్టి నువ్వేం చెప్తావు? ప్రజలను నమ్మించడానికి నువ్వు నీ యొక్క మోసపూరితమైన మాటలతో, నీ యొక్క నయవంచన మాటలతో ప్రజలను మెప్పించేదానికోసం నువ్వు ఏదో ఇంకా వచ్చే కార్పొరేట్ దాన్ని వచ్చినట్టేనే వచ్చినా ఇంకేంటి వచ్చేది ఏమన్నాయి? ముందంతా వాళ్ళని వద్దంటావు, వాళ్ళు వచ్చి నీతో కలిసిపోతే అన్నీ వచ్చి పెట్టుకోమన్నారు. ఇప్పుడు పెట్టుకున్నారు. ఇవన్నీ ఎవరి సమయంలో వచ్చినా, ఎవరి టైంలో వచ్చినాయి. ఎవరెవరైతే కార్పొరేట్ ఆసుపత్రులు వ్యాపారాలు వస్తూ ఉంటారో వాళ్ళందరితో వద్దని చెప్తాడు. వద్దని చెప్పిన తర్వాత వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి అన్ని రకాల ఇక్కడ స్థలాలు కొనుక్కొని ఇల్లు తయారు చేసుకుని బాడీలకు తీసుకున్న తర్వాత వచ్చే వాళ్ళను అంటే ఆయనతో ఒకంత ఇబ్బంది ఏముంది, మనం వ్యాపారం చేస్తున్నాం కదా, ఇది కూడా వ్యాపార దూరంలో చూస్తామని ఆయన పోయి కలవడము, ఆయన హస్తలాగం చూపించడము, వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టడము జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క దాంట్లో ఆయన చెప్పే ప్రతి మాటలో పొద్దుటూరు ప్రజలు అతన్ని నమ్ముతారని అనుకుంటున్నారు. నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. పొద్దుటూరులో నిన్ను 10 ఏళ్ల నుంచి చూస్తున్నారు. నీ యొక్క మాటలు నువ్వు ఈ ప్రభుత్వం ఏదో పట్టించుకోవడం లేదంటావు. నీ సమయంలో మద్యం ఏరులే పారింది, విచ్చలవిడిగా పారింది. డైరెక్ట్గా మీకు మద్యం షాపులకు వస్తానే అది గవర్నమెంట్ ద్వారా లేకుండా మద్యం షాపులకు డైరెక్ట్గా కంపెనీ వచ్చి మద్యం అమ్మినారు. నాటు రకం మద్యం తయారు చేసి వేలాది మంది చనిపోవడం జరిగింది. కాబట్టి నీ ప్రభుత్వము నువ్వు ఏదో చెప్పుకునేదానికి మా ప్రభుత్వం అని అంటున్నావు. నీ ప్రభుత్వం వల్ల ఎంతమంది ప్రజలు నష్టపోయినారు, ఎంతమంది మద్యం వల్ల తాగి చనిపోయినారు. ఈరోజు వాస్తవ పరిస్థితుల్లో నీకు పొద్దుటూరులో వ్యాపారాలు వద్దని నీ మనస్ఫూర్తిగా చెప్పేవాడిని అయితే నువ్వు అప్పుడు ఎందుకు ఆపలేకపోయినావు? నీ చేతిలో ఉన్నది కదా. నువ్వు ముందు కొంతకాలం ఆపిన మాట అవసరమే కదా. ఆపిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టనిచ్చిన దానికి కారణం ఏంటి? ఎందుకు పెట్టనిచ్చినావు? వద్దనేవు ఒక 20 రోజులు 15 రోజులు నెల జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి పెట్టినారు. ఎట్లా పెట్టినారు? నీకు ముడుపులు చేసి పెట్టించారు. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా నాతో వచ్చి కలవండి అనే ఒక సాంకేతికం వాళ్ళకి ఇచ్చేదానికోసం నేను దినము మద్యం కార్పొరేట్ వ్యాపారం వద్దని చెప్తాను. కాబట్టి నీ సమయంలో ఇప్పుడు నువ్వు గంజాయి రకరకాలైనవన్నీ జరుగుతున్నాయన్నారు. ఒక్కటో వాస్తవం. నేనేమి జరగమని చెప్పడంలే, ఈ ప్రభుత్వం పూర్తిగా అరికడతానని చెప్పడంలే. డబ్బు కావాలనేవాడు ఉన్నాడు, అధికారులకు డబ్బు కావాలంటున్నారు, ప్రజలు డబ్బు కావాలంటున్నారు. దొంగ వ్యాపారం చేస్తే పోలీసులకు ఇస్తారు, ప్రజలకు ఇస్తారనే ఉద్దేశంతో దీంట్లో జరుగుతున్నాయి. ఏమి అరికట్టినామని పూర్తిగా లేదని చెప్పడంలో ఏ ప్రభుత్వాలు ఉండబడినప్పటికీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. బంగారు జరుగుతుంది, మట్కా జరుగుతుంది, గుట్కా జరుగుతుంది, బెట్టింగ్ జరుగుతుంది. మళ్ళీ ఈ సమయంలో ఒక వ్యభిచారం జరుగుతుంది అనేది కూడా ఒకటి కొత్తగా చెప్పినాడు. అందరి సమయాలలో జరుగుతుంటాయి. మేము పూర్తి అరికట్టినాము, దీనికి గట్టు పెట్టినాము, మేము దాంట్లో 100% దాన్ని అరికట్టినాము, మేము ప్రాతిపత్యం ఉంచుతామని చెప్పడంగా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దాంట్లో ప్రభుత్వాల కఠినత్వంలో ఉంటే కొంత మేరకు ఉంటాయి, కఠినత్వం లేకపోతే కొంత మేరకు ఉంటాయి. కాబట్టి మీ ప్రభుత్వంలో అన్నీ జరిగినాయి, అన్నీ విచ్చలవిడైపోయింది.
మీరే డబ్బులు తీసుకొని గుట్కాలు మట్కాలు ఎంకరేజ్ చేశారు. మీ సొంత ఇంట్లో ప్లేయింగ్ కార్డ్స్ ఆడి డబ్బులు తీసుకొని మేజులు తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేదో ప్రజల కోసము నమ్మించాలనే దానికోసము మీరు ఏదో కార్పొరేట్ వ్యాపారస్తులను పొద్దుటూరికి మేము రానియకుండా చేయాలని అంటున్నారు అందరూ. మరి వచ్చినట్టన్నీ ఎట్లా వచ్చినాయి, ఎవరి ద్వారా వచ్చినాయి? అన్ని అసాంఘిక కార్యక్రమాలు ఏ ప్రభుత్వమనే జరుగుతూనే ఉంటాయి. పూర్తి స్థాయిలో మేము అరికట్టినాము దీన్ని చెప్పే ప్రభుత్వాలు ఏ లేవు. ఇప్పుడు ప్రజలకు డబ్బు అవసరం. డబ్బుల కోసము బిజినెస్ చేసే రూపాయికి 10 రూపాయలు వస్తుందని తప్పులు చేసేవాళ్ళు చేస్తుంటారు. కొంతమంది ఉద్యోగస్తులు కొంత సహకరిస్తున్నారు వాళ్ళకు. మరి ఈ పరిస్థితుల్లో జరుగుతుంది లేదని అరికట్టినామని చెప్పడంలో మేమంతా మీకంటే కొంత మేరకు తగ్గించగలిగినామని మాత్రం చెప్పగలుగుతాం. కాబట్టి ఏ ప్రభుత్వాలు ఉండబడినా కూడా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టే పరిస్థితి లేదు. ప్రజలకు ఉచితంగా డబ్బు కావాలా, ఎట్లా దొంగ పని చేస్తే డబ్బులు వస్తుంది, ఏదేం చేస్తే తప్పు డబ్బులు వస్తాయి, రూపాయికి 10 రూపాయలు కావాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఫ్రీగా వస్తున్న దానికి అలవాటు పడినారు కాబట్టి వాళ్ళు తప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు. చేసే దాంట్లో కొద్దిగా ప్రభుత్వాలు మారినప్పుడు కొద్దిగా తేడా ఉంటుంది. మీ ప్రభుత్వంలో విచ్చలవిడైపోయింది. గుట్కా వ్యాపారాన్ని మీరే సొంతం చేసుకున్నారు. నీ బావమరిదేందో ఎవరికి లేకుండా రమణ అనే ఒక అతను గుట్కా వ్యాపారం చేస్తా అంటే అతన్ని పిలుచుకొని పోయి పోలీస్ స్టేషన్లో వేసి 2 రోజులు 3 రోజులు పెట్టి ఆ గుట్కా వ్యాపారాన్ని మీకు బావమరిది స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి నువ్వేదో ఈరోజు సత్యహరిశ్చంద్రుని నన్ను పోతా అంటే పెట్టిపోయినాడనే ఉద్దేశంతో ఈ అవాస్తవాలన్నీ మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరు. నిన్ను గురించి పొద్దుటూరు ప్రజలకు బాగా తెలుసు. నువ్వు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి నన్ను నా కొడుకును మా కుటుంబాలను ఎన్నిసార్లు ఏం చెప్పినా మేము తిరిగి ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదు. ఎందుకంటే నిన్ను గురించి ప్రజలకు తెలుసు. చిన్న పిల్లోని 10 సంవత్సరాల పిల్లోని కాడ నుంచి 90 సంవత్సరాల వృద్ధుని వరకు నేను తెలుసు. నువ్వు ఎటువంటి వాడివి, నువ్వు ఎటువంటి పరిస్థితి, నేను వచ్చిన నోటి నుంచి వచ్చిన మాట నమ్మేదా లేదనేది వెంటనే నువ్వు చెప్పిన వెంటనే ప్రజలు తెలుసుకోగలిగే పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితి పొద్దుటూరులో ఉండరు. పొద్దుటూరులో ఉండబడిన ప్రజలందరూ చాలా చైతన్యవంతులు. నిజాలు తెలుసుకునే ఆ సామర్థ్యం వాళ్ళందరి దగ్గర ఉంది. కాబట్టి నువ్వు ఎన్ని మాటలు మా మీద చెప్తా అంటావు, మేము ఇక్కడ చెప్పినా, నేను డబ్బు తీసుకున్నా, నా కొడుకు డబ్బు తీసుకున్నానని చెప్పినా, నీ జీవితాంతం నువ్వు చెప్పినా కూడా ఎక్కడైనా మా జీవితంలో మేము నాయన కానీ మా కొడుకు కానీ తప్పు చేసినట్టు ఒక్కటి చూపించగలిగితే దేనికైనా మేము సిద్ధం. నీ మాదిరి పోయి దేవాలయాల్లో పోయి ఈ దేవుని దగ్గర పోయి నేను చేయలేదు, అమావాస్యలు వేసేయడం లేదు, అందరు దేవుళ్ళు అయినారు, మీ తల్లి అయిపోయింది, తండ్రి అయిపోయింది, మొత్తం దేవాలయాలన్నీ అయిపోయినాయి. నీకు చెప్పేదానికి దేవాలయాలు కూడా లేవు. కాబట్టి నీ యొక్క నీతి మాటలను నమ్మే పరిస్థితి ఎవరూ లేరు. నువ్వు ఎక్కడెక్కడ ఎన్ని రూపాయల్లో డబ్బులు కొడతావు అనేది అందరికీ ప్రజలు తెలుసు. నేను ఏదో ఈరోజు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా మా మీద ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక్కటి కాకపోతే ఒకటి చూపించమని చెప్పు. నీ టైంలోనే దొంగ రిజిస్ట్రేషన్లు జరగడం మొదలైంది. అంతకుముందు పొద్దుటూరులో లేవు. ఇప్పుడు మీకు సంబంధించిన పార్టీకి సంబంధించిన 2 కేసులు ఇప్పటికీ కేసులు బుక్ అయ్యి మీ పేజీ 3 కేసులు బుక్ అయ్యి పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ మీద వచ్చినారు. దొంగ రిజిస్ట్రేషన్లు చేసే ఆనవాయితీ పొద్దుటూరు పట్టణంలో గతంలో ఎప్పుడు లేదు. నీతోనే ప్రారంభమైంది. నీతో మొదలై దొంగ రిజిస్ట్రేషన్లు కూడా జరిగినాయి. 2-3 మొదలు బయటపడినాయి. ఇంకా 3-4 ఉన్నాయి, బయటకు వస్తున్నాయి. కాబట్టి పొద్దుటూరులో నువ్వు ఎన్నిసార్లు ఏం మా మీద చెప్పినా కూడా మమ్మల్ని కూడా ప్రజలు తెలుసు. మమ్మల్ని గురించి కూడా, మా కుటుంబాన్ని గురించి తెలుసు, నిన్ను గురించి కూడా తెలుసు, నీ కుటుంబాన్ని గురించి కూడా తెలుసు. ఏదో నువ్వు కార్పొరేట్ వ్యవస్థను రానియమని ప్రజలు మన్ననలు పొందాలని చూస్తే అది నీ మాట నమ్మే పరిస్థితి ఎవ్వరూ లేరు. ఏ ఒక్క పిల్లోడు, సరే చిన్న 10 ఏళ్ల పిల్లోడు కూడా నీ మాట నమ్మరు. నువ్వు పెద్ద నీవు చెప్పిన ప్రతి మాటలో అబద్ధాలు, మోసం ఉంటుందని ప్రజలకు అందరికీ తెలుసు. నిజంగా ప్రజలు కూడా ఆలోచించండి. మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడైనా అవినీతికి పాల్పడుతున్నామా? గతంలో ఆయన ఎట్లా పాల్పడినాడు, గంటకు ముందు ఉన్న ఎవరు ఎట్లా పాల్పడినారని విచారించండి. పొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు. పొద్దుటూరు ప్రజలందరూ వివేకవంతులు, అన్ని రకాల సమాచారాలు తెలుసుకొని వాళ్ళ మనసులో పెట్టుకుంటారు, బయటపడరు. నువ్వేదో చెప్తాను కానీ అంత అయిపోయింది, నా మీద ఏదో నమ్ముతాడారు అనుకుంటుంటే ఒక్క సుదిమోపినమైనా కూడా మా మీద నమ్మేదానికి అవకాశం లేదని మేము భావిస్తున్నాం. మా సొంతంగా ప్రజల మనసులో ఏముందో చెప్తే స్వాగతిస్తాం వాళ్ళను కూడా. కాబట్టి ఏదో ఈ కార్పొరేట్ వ్యవస్థను రాకుండా నువ్వు అడ్డుకుంటావని ఏదో చెప్పడం వలన ప్రజలు ఏదో సంతోషపడతారని నువ్వు అనుకుంటున్నావు.
నువ్వు కార్పొరేట్ వ్యవస్థలు వచ్చిన అన్ని నీ టైంలోనే నీ టైమే వచ్చి మాట్లాడుకుంటే నిన్ను అడ్జస్ట్ అవుతావు, నీ హస్తవలాగా ఉంటుంది, డబ్బులు కొట్టేస్తావు, ఓకే అని అంటావు. మళ్ళీ ఇప్పుడు ఏదో చెప్తాంటావు, ఎవరన్నా వచ్చేవాళ్ళు ఆయన దృష్టిలో పడినారో ఏమో నాకు తెలియదు, కానీ కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళకుంటే వాళ్ళకు ఒక హెచ్చరిక మాదిరి ఈ మాట చెప్తాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.